నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా 2వ తేదీ శనివారం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హిందీలో ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం అక్కడికి విచ్చేసిన ధ్యానులచే తన వేణునాద సంగీతంతో ధ్యానం చేయించి తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. పితామహ పత్రిజీకి సంగీతం, ఆటలు అంటే ఎంతో మక్కువ. అందున క్రికెట్ ఆట అంటే మరెంతో ఇష్టం. ఆదివారం రోజు రాయ్పూర్ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తూ ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న దృశ్యాలను వీక్షించవచ్చు. గోదావరి జిల్లా ఆగరిపల్లిలో ఈ ఆదివారం శాకాహార ర్యాలీ స్థానిక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్థానిక గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆదివారం జరిగిన ఉచిత శిక్షణ శిబిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ధ్యానంతో పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం సర్వరోగ నివారణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని అన్నారు. అనంతరం మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ ద్వారా శాకాహారం వలన కలిగే ప్రయోజనాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా రంగంపేట పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ దుర్గామాంబ పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 600 మందికి పైగా ధ్యానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజకుమారి తన జ్ఞాన సందేశాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి విజయ్ భాస్కర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 2019లో జరుపుకోబోయే ధ్యాన మహిళా చక్రం లోగోను విడుదల చేస్తూ మహిళా ధ్యాన మహాచక్రానికి శ్రీకారం చుట్టారు. రంగంపేట పిరమిడ్ సభ్యులు ఎక్కువ శాతం సామూహిక మహిళా ధ్యాన శక్తితోనే పలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వడ్లమూరులోని అంతర్వాణి పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవం సందర్భంగా స్థానిక పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన శిక్షణ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్క రాఘవరావు, నల్లమిల్లి విజయ్ భాస్కర్ రెడ్డి, రాయ జగపతిరాజు హాజరయ్యారు. మహాకరుణ శాకాహార ర్యాలీలతో అద్భుతంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర ఫర్ యానిమల్స్ నిర్వాహకులైన దివ్య శ్రీనివాస్ దంపతులను అభినందిస్తూ వారిని విశేషంగా సన్మానించారు.
పిఎస్ఎస్ఎం వారు తలపెట్టిన 41 రోజుల ధ్యాన శాకాహార దీక్షలో భాగంగా 3వ, 4వ రోజులైన ఆది సోమవారాలలో అనంతపురం జిల్లా బురుజుల, హొసూరు గ్రామాలలో శాకాహార ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తవారు అధిక సంఖ్యలో హాజరవడం విశేషం. నిరంతరం ధ్యాన సాధన ద్వారానే ఆత్మజ్ఞానం పొందవచ్చని చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి పేర్కొన్నారు. పలమనేరులోని చిన్నయ్య శెట్టి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో గోపాల కృష్ణమూర్తి, రాధిక దంపతులు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తూ ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసినప్పుడే సర్వరోగాలు నయమై సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, శాకాహారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం శ్రీమతి రాధిక మాట్లాడుతూ పత్రి సార్ అందరినీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించడంలోని అంతరార్థాన్ని వివరంగా విశదీకరించి చెప్పారు. పత్రిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారంపేటలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అలాగే నాయకంపల్లిలో కూడా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. जय बोलो भारत माता की जय बोलो भारत माता की भारत माता की भारत माता की గుడివాడలోని శ్రీ పూర్ణచంద్రరావు ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించడం జరిగింది. యూత్ ఫర్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం సీనియర్ పిరమిడ్ మాస్టర్ పూసెల వెంకటలక్ష్మి తన జ్ఞాన సందేశాన్ని అందించారు. స్త్రీతత్వం, ప్రేమతత్వం మరియు ధ్యానం తర్వాత తమ జీవితంలో పొందిన మార్పులు, ధ్యానం ద్వారా నమ్మక వ్యవస్థలో పొందవలసిన మార్పుల గురించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా తడపాకల గ్రామంలో అమావాస్య సందర్భంగా సామూహిక ధ్యానం నిర్వహించబడింది. అవధూత సాంబయ్య మహారాజ్ ఆశ్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ బాలాజీ ధ్యాన మందిరం నందు శ్రీ తటవర్తి వీర రాఘవరావు మరియు రాజ్యలక్ష్మి దంపతులకు భీమవరం పిరమిడ్ మాస్టర్స్ అభినందన సభ ఏర్పాటు చేశారు. బ్రహ్మర్షి అవార్డు పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు పిరమిడ్ మాస్టర్స్ గుంటూరు, చిత్తూరు, తిరుపతి, ఖమ్మం జిల్లాల
మరి కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలలో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఎంతో మంది ఆత్మజ్ఞానులను తయారు చేస్తున్న వీర రాఘవరావు మరియు రాజ్యలక్ష్మి దంపతుల ధ్యాన సేవను వీరంతా కొనియాడారు. అధిక సంఖ్యలో ధ్యాన మిత్రులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఇవి ఈనాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.